ఏదో కంఫర్ట్ కోసం ఆర్డర్ పెట్టించారు. రక్తదానం కొడుతుందని అస్సలు అనుకోలేదు. హలో బాబాయ్లు, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాగ్ ఆఫ్ మహేష్ బాబాయ్. సో ఈ రోజు అయితే 1 వీక్ బ్యాక్ షాప్ లో ఒక ఆర్డర్ పెట్టిన చైర్ అయితే వచ్చేసింది. జనరల్ గా నేను షాప్ లో లేనప్పుడు అమ్మ చూసుకుంటుంది కదా, ఆ టైంలో తను డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంటే ఈ చైర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. సో బాక్స్ లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నాను. డ్యామేజ్లు అయితే ఏం కనిపించలేదు బాబాయ్, చాలా నీట్ గా ప్యాక్ చేశారు. బాక్స్ లో ఉన్నవన్నీ ఈజీగా తీసేసాను, కానీ ఆ రెండు మాత్రం రానని మారం చేశాయి. గట్టిగా పట్టుకొని లాగేసరికి అవి కూడా బయటకు వచ్చేసాయి. ఇంకా బాక్స్ లో మాన్యువల్ అయితే ఇచ్చేసారు. ఆ మాన్యువల్ చదివి నిదానంగా బిగించేసుకుందాంలే అనుకున్నాను. జనరల్ గా మన షాప్ కి వచ్చే వాళ్ళంతా ఏదో కస్టమర్ లాగా కాకుండా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు మనతో. అలాగే ఈ అన్నలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో. నా దగ్గర కూడా ఇలాంటి చైర్ ఒకటి ఉంది, ఇంతకు ముందు బిగించిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో మాన్యువల్ చదవాల్సిన అవసరం లేదు మహేష్ అని చెప్పి బిగించడం స్టార్ట్ చేశారు. సో అలా బిగించే టైంలోనే చైర్ ఎడ్జ్ గుచ్చుకొని రక్తం వచ్చింది పాప మా అన్న. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా చైర్ సరిగ్గా బిగించానా లేదా అని చెక్ చేస్తున్నాడు అన్న. సో ఇలాంటి వాళ్ళు నా లైఫ్ లో ఉండడం నాకెంతో హ్యాపీగా ఉంది. సో మొత్తం చైర్ బిగించాక ఇలా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రోజుకింతే మనం మళ్ళీ కలవాలంటే మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి.